అక్క మనకి చాలా కోరికలు ఉంటాయి. మనిషి అంటేనే కోరిక లేకుండా ఉండరు. కాకపోతే దేనికి మీనింగ్ ఉన్న కోరికనే తీరుతుంది అని అందరూ అంటూ ఉంటారు. అది నిజం కూడా. అయితే మనకున్న కోరికలు త్వరగా మేనిఫెస్ట్ అవ్వాలి అంటే, మన డ్రీమ్స్ త్వరగా మేనిఫెస్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తే అది పాసిబుల్ అవుతుందంటారు? ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. కోరికలు లేనిదే మనిషి అనేవాడు ఉండనే ఉండడు. అవునా కదా? ఎందుకు అంటే ఈరోజు ఒక కోరిక ఉంటే నెక్స్ట్ ఇంకోటి కావాలి, ఇంకోటి. కోరికలు పుట్ట మానవుడు. అది వస్తూనే ఉంటే నిరంతర వాహనంగా వస్తూనే వస్తుంటే ఒకటి పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి. కానీ అందులో చాలామంది అనుకుంటారు ఏ కోరిక అయినా కూడా యూనివర్స్లో మనకి ఖచ్చితంగా నెరవేరుతుంది. బట్ ఆ కోరికల పట్ల మనకి అవగాహన ఉండాలి. అది మనకి, మన ఇంట్లో వాళ్ళకి, ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళకి మంచి చేసే కోరిక అయితే 100% అది నెరవేరుతుంది. ఎట్ ది సేమ్ టైము మనం ఎవరికైనా హామ్ జరగాలి, ఎవరికైనా అన్యాయం జరగాలని కోరిక ఏదైనా ఉందంటే అది జరగదు. ఇక్కడ అడిగేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే మనం ఏది ఇస్తే మనకి యూనివర్స్కి, మన బయటికి ఏది ఇస్తే అది మనకి తిరిగి వస్తుంది. అంటే చాలామంది యూనివర్స్ అంటే ఎక్కడో ఉంది, బయట ఎక్కడో ఉంది, ప్రపంచంలో ఉంది, ప్రకృతిలో ఉంది అనుకుంటారు. ప్రతి వ్యక్తిలోనూ యూనివర్స్ ఉంది. అంటే మన ఎదుటిన్న వ్యక్తిని గౌరవిస్తే యూనివర్స్ని గౌరవించినట్టే. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు అన్నట్టు ప్రతి మనిషికి థ్యాంక్ యూ చెప్తే భగవంతుడికి చెప్పినట్టే యూనివర్స్కి చెప్పినట్టే. ప్రతి మనిషిని గౌరవిస్తే, ప్రతి మనిషిని ప్రేమిస్తే ఆ యూనివర్స్ని, భగవంతుడిని ప్రేమించినట్టే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎంతసేపు పక్కవాడిని చూసి స్వార్థపడటము, అంటే పక్కవాడిని చూడంగానే అయ్యో వాడి కారు ఉంది, అక్కడికి తొందరగా వెళ్ళిపోతున్నాడు, ఆనే వెళ్ళిపోతున్నాడు, ఏం చేసి ఇలా వచ్చాడు, ఒక జెలసీ, ఒక కుళ్ళు, ఒకలాంటి భావం వస్తూ ఉంటుంది. ఎంతమంది ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే నేనే అలా ఎదగబోతున్నాను అనే ఒక కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తారు. ఎంతసేపు ఒకలాంటి జెలసీ, వాడు వెళ్ళిపోతున్నాడు, నేను ఇక్కడే ఉన్నా. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో అబౌండెన్స్ అనేది భగవంతుని యొక్క విశ్వ సంపద అనంతంగా ఉంది. ఈ అనంతమైన సంపద ఉన్నప్పుడు ఎవరికి వచ్చే సంపద వాళ్ళకి వస్తుంది. మనం ఎంత కోరుకుంటే అంత సంపద మనకు వస్తుంది. సో ఇక్కడ మనం ఏ కోరికనైనా యూనివర్స్ని అడగవచ్చు, దేన్నైనా పొందొచ్చు. ఆ పొందే అర్హత నాకుంది. నాకు అంటే చాలామందికి ఏ కోరిక నెరవేరకపోవడానికి, డిజైర్ అవ్వకపోవడానికి కారణం ఏమి ఉండదంటే నాకు అర్హత లేదు, నా బతికింతే, నేను ఇంతే, నేనేమి పొందలేను, నేనేం చేయలేను అనే ఒక నెగిటివ్ థాట్స్ని పెట్టుకుని వాళ్ళకే ఎప్పుడూ కూడా బ్లేమ్ చేసుకుంటూ వాళ్ళని, యూనివర్స్ని కూడా బ్లేమ్ చేస్తూ ఉంటాం. కానీ మనకి ఏదైనా కోరిక నెరవేరాలంటే నాకు అర్హత ఉంది, నేను అబౌండెన్స్ని కలిగి ఉన్నాను, సకల సంపదని కలిగి ఉన్నాను, నేను అనుకున్న ప్రతి కోరిక నాకు వస్తుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివ్నెస్. ఓకే, కరెక్ట్. పాజిటివ్నెస్ అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, దాంతోపాటు భగవంతుడి మీద కూడా విశ్వాసం ఉండాలి. అంటే యూనివర్స్ అంటే ఏదున్నా మనకు వస్తుంది, మనల్ని మనం నమ్మాలి, గౌరవించుకోవాలి, చేయాలి, అంతే కదా. ఇప్పుడు మనకి ఆస్తి ఉన్నాయి, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా, చేసినా చేయకపోయినా, వాళ్ళు మన మాట విన్నా లేకపోయినా మన సకల సంపదలు పిల్లలకి వెళ్తాయా? వెళ్ళవా? అలాంటప్పుడు భగవంతుని బిడ్డలమైన మనకి ఈ యూనివర్స్లో అబౌండెన్స్, సకల సంపదలు అనేక అన్లిమిటెడ్గా ఉన్నప్పుడు మనకు కావాల్సింది మనకు వస్తుందా? రాదా? అది మొత్తం మనకే వస్తుంది. అలాంటప్పుడు భగవంతుని బిడ్డలే మనకు, నాకు అర్హత ఉంది, నేను భగవంతుడి బిడ్డని, నాకు ఈ సకల సంపదలు నాకు ఎంత కావాలని అంత వస్తుందని మనకున్న పరిమితుల్ని మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుని భగవంతుని బిడ్డని, భగవంతుని పూర్తిగా విశ్వసిస్తూ మనం అనుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుంది. దానికి ఏం కావాలి? ఫస్ట్ మీకు ఏం కావాలని ఒక క్లారిటీ, స్పష్టత ఉండాలి. దాని సెంటెన్స్ ఫార్మేషన్ అంటే అఫర్మేషన్ ఫార్మేషన్లో చేసుకోవాలి. అంటే మీకు ఏం కోరిక ఉంది? సపోజ్ నాకు ఒక 1,00,000 రూపాయలతో జాబ్ కావాలి అని అనుకున్నా. అంటే ఏదైనా ఒక కంపెనీలోనో ఎక్కడనో, లేదు మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్గా లేదా అనుకోకుండా ఊహించిన మార్గాల్లో డబ్బు ఒక 1,00,000 రూపాయలు, లేదు ఒక జాబో, ఒక హౌస్, మీ ఇష్టం, మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక. నేనైతే జాబ్ పర్పస్ చెప్తాను. ఒక జాబ్ కావాలి అన్నప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంటనేది పక్కన పెట్టండి. అంటే నీకు తగ్గ జాబ్ ఏదైనా ఉంటుంది కదా. నాకు పలానా శాలరీ తోటి పలానా కంపెనీలో పలానా దగ్గర నాకు మంచి జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఒక సెంటెన్స్ ఫార్మేషన్ తీసుకోవాలి. తీసుకొని తర్వాత పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అఫర్మేషన్ అనేది ఎలా ఫామ్ చేస్తాము? ప్రజెంట్ టెన్స్లో ఆర్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. అంటే ఆల్రెడీ జరిగితే ఎంత సంతోషంగా ఉంటాం అనేదన్నా రాయాలి, లేదు ఆల్రెడీ జరిగినందుకు థ్యాంక్ యూ. ఓకే, అంటే ఆల్రెడీ అయిపోతే ఎలా ఉంటుందో అలా రాయాలన్నమాట. ప్రజెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్లో రాయాలి.
అంటే అంత హ్యాపీనెస్తో రాయాలి. హ్యాండ్ ఆఫ్ ది హ్యాపీనెస్తో రాయాలి. అది చేసేటప్పుడు హ్యాపీనెస్గా చేయాలి. ఓకే. అంటే పూర్తి సానుకూల దృక్పథంతో నాకు వచ్చి తీరుతుంది అని చేయాలి. అది రెడీ చేసుకున్న తర్వాత చాలా పాజిటివ్గా జస్ట్ సింపుల్ ఒక టెక్నిక్ చెప్తాను. మనకి ఏ డిజైర్స్ ఉన్నా ఏ ఉన్న కోరికలు ఉన్నా కూడా వాటర్ టెక్నిక్ అనేది మనం చేస్తే ఏ కోరికైనా నెరవేరుతుంది. అంటే ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. కాకపోతే మన వాళ్ళు ఏదైనా కానీ ఈజీ అండ్ సింపుల్ చేయమంటే ఎవ్వరం చేయం, దాన్ని చాలా తేలికగా చూసుకుంటాం. కానీ ఇది చాలా అండ్ సింపుల్ ఈజీ, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకు అంటే వాటర్ టెక్నిక్ అంటే మన బాడీలో 70 to 80% వాటరే ఉంటుంది. మన బాడీలో అణువణువున వాటర్ ఉంటుంది. ఈ అణువణువున వాటర్ ఉన్నప్పుడు మన బాడీలోకి ఈ వాటర్ని మళ్ళీ పంపిస్తున్నాం. ఏం చెప్తున్నాం, ఈ వాటర్ కూడా ఎనర్జీ పవర్ ఉంటుంది. అంటే మెమొరీ పవర్. ఏది మనం మాట్లాడినా ఒక శక్తి, ఒక ఎనర్జీ, మెమొరీ పవర్ ఉంటుంది. మన ఈ వాటర్కి నేను చాలా మంచిగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, నాకు ఐఎమ్ రిచ్, నేను అబండెన్స్ ఉన్నా, నాకు సకల సంపదలు నాకు వస్తున్నాయి, మీ కోరిక అంటే నేను అనుకున్న మంచి కంపెనీలో నాకు 1,00,000 రూపాయలతో జాబ్ వచ్చింది, థ్యాంక్ యూ అనే మాట చెప్తే ఈ వాటర్ ఈ పాజిటివ్ అంతా తీసుకుంటుంది. మనం ఏది మాట్లాడితే ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకొని మనం దీన్ని తీసుకోవడం ద్వారా మన లోపలికి మళ్ళీ అదే దాన్ని నరనరాన్న మనకు వచ్చేలాగా పాజిటివ్ వైబ్ని అందిస్తుంది. అంటే మన లోపల ఉన్న ఫ్రీక్వెన్సీ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో ఈ టెక్నిక్ ఎలా చేయొచ్చు, మీకు ఏ కోరికలైనా ఉండనివ్వండి, ఈ వాటర్ టెక్నిక్ చేయటం వల్ల మీరు అనుకున్న ప్రతి కోరిక అద్భుతంగా నెరవేరుతుంది. ఏం లేదు, సింపుల్ ఒక గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాసు, దాంట్లో వాటర్ తీసుకొని మీకున్న ప్రతి కోరిక, ఒకటే కోరికను ఎంచుకోండి. స్టార్టింగ్ చేసేవాళ్ళంటే 10 కోరికలైనా చేయొచ్చు, కానీ ఆ మైండ్ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే ఒక కోరికని మీకు బాగా ఏది ఉందో దాన్ని ఎంచుకోండి. కంపల్సరీ గాజు గ్లాస్లోనే చేయండి. ఈ గాజు గ్లాస్లో చేయడం వల్ల ఏంటంటే క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ గ్లాస్కి ఏమీ కూడా మనకి కిలుము కానీ ఏమి ఉండదు కదా. ఈ చూడండి ఎంత ప్యూర్గా ఉంది. మన ఇంటెన్షన్ కూడా అంతే ప్యూరిటీగా ఉండి మన ఈ వాటర్కి మనం కావాల్సిన ప్రతి డ్రీమ్ని చెప్పాలి. నాకు అనుకున్న మంచి కంపెనీలో నాకు జాబ్ వచ్చినందుకు, అంటే పలానా శాలరీతో జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని కూడా ఒక 11 టైమ్స్ చెప్పండి. 11 టైమ్స్ చెప్పి వాటర్కి థ్యాంక్ యూ అని చెప్పి తాగడం. ఓకే. ఇలా ఈ వాటర్ టెక్నిక్ని 1 అవర్కి చేయండి. ఓకే. అంటే ఉదయం లెగంగానే మనం వాటర్ తాగుతాం కదా, వాటర్ తాగినప్పుడు ఇది చేయటం, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు వాటర్ చేయటం. ప్రతిరోజు మనం ఎంత లేదన్నా ప్రతి మనిషి 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్ళు తాగుతారు. అంటే గంటకి నీళ్ళు తాగుతాం. గంటకి నీరు తాగినప్పుడు అదే దానికి మనకు కావాల్సిన ప్రతి కోరికని ఆ వాటర్కి చెప్పి తీసుకోవడం వల్ల వితిన్ కొన్ని డేస్లో మనకు ఆ కోరిక ఇమీడియట్గా నెరవేరుతుంది. అయితే ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఏంటి, పాజిటివ్గా ఉండాలి, మనకు కావాల్సిన సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి, క్లారిటీ ఉండాలి, ఓపిక ఉండాలి. ఆల్రెడీ అయిపోతే ఎంత హ్యాపీనెస్గా ఉంటామో అంత హ్యాపీనెస్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు ఖాళీగా ఉన్నా సరే మీ జాబ్ వస్తే ఎంత సంతోషంగా ఉంటారో అంతే సంతోషాన్ని ఇక్కడ వ్యక్తం చేయాలి. అంటే మీకు ఇంతకుముందు ఒక ప్రిన్సిపల్ చెప్పే కదా, అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. కానీ ఇదంతా మైండ్ వర్క్, చాలా ఫోకస్డ్గా చేస్తేనే అవుతుంది కదా. మైండ్ అండ్ హార్ట్ ఓకే, రెండు ఉంటుంది. అమాయకంగా చెయ్యాలి. ఇక్కడ లాజికల్ మైండ్ అసలు పెట్టద్దు. చాలా వరకు వర్కౌట్ అవ్వకపోవటానికి లాజికల్ మైండ్, ఇది ఎలా అవుతుంది అంటే ఎవరిచ్చారు ఆ థాట్, ఓకే ఇది ఎలా జరుగుద్ది అంటే అయిపోయింది, సగం అక్కడికి మీరే ఇచ్చుకున్నారు, నాకు ఖచ్చితంగా అయి తీరుతుంది అంటే అయి తీరుతుంది. అట్లా మీరు అనుకున్న ఏ కోరికైనా 100% నెరవేరుతుంది. అంటే దీనికి పెద్ద లాజిక్స్ అవేమీ లేవు, జస్ట్ ఇన్నోసెంట్ మైండ్. ఓకే. ఎవరైనా సరే చూడండి, దేవతలు కూడా ఎవరైనా కానీ భగవంతుడు ఎవరికి కనిపిస్తారు, అమాయకంగా నమ్మి చేసిన వాళ్ళకే ఫలితం వస్తుంది. అంటే అలా అని కూర్చుని రోజు నేను చేసుకుంటే సరిపోతుంది కదా, నేను వాటర్ తాగుతాను నాకు జాబ్ వచ్చేస్తే, ఇది చెయ్యాలి. ఇది చేస్తూ మన యాక్షన్ పార్ట్లో మన పని. మీరు చదువుకుంటారా, జాబ్ చేస్తారా, ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు, ఎక్కడ ఉంది, పోస్టులు పెట్టుకోవడం, దాన్ని రాయటము, మళ్ళీ ఎట్ ది సేమ్ టైం పాజిటివ్ మైండ్ సెట్. అక్కడ ఏంటి, మనకు వస్తుందా రాదా అనే భయంలో నుంచి నాకు ఖచ్చితంగా వచ్చి తీరినందుకు థ్యాంక్ యూ అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మన పని మనం చేస్తున్నాం. ఈ రెండు మ్యాచ్ అయ్యి మనలో ఉన్న హై ఎనర్జీని బయటికి తీసుకొచ్చి మనకు కావాల్సిన యొక్క ప్రతి డ్రీమ్ని నెరవేరుస్తుంది. ఓకే. అది మీరు ఈ వాటర్ టెక్నిక్ చేసి మీరు అనుకున్న ప్రతి కోరికను నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షూర్. సో చూసారు కదా ఈ వాటర్ టెక్నిక్, నేను ఇప్పుడే తెలుసుకున్నాను, నాతో పాటు మీ అందరూ కూడా తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ హర్ని గారి అపాయింట్మెంట్ కోసం కింద డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకా ఏ ఇతర డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేసి ఆ డీటెయిల్స్ని తీసుకోండి. థ్యాంక్ యూ.